వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక నుంచి మన ఛానల్లో 2024 రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2024 కరెంట్ అఫైర్స్ చదవాలనుకునేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే గ్రాండ్ స్లామ్స్ 2024 2024లో జరిగినటువంటి గ్రాండ్ స్లామ్స్ యొక్క విన్నర్స్ ఎవరు, ఆ దేశాల యొక్క కోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఇక 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కనుక మనం చూసుకుంటే హార్డ్ కోర్ట్స్ మిడ్ జనవరిలో అయితే జరిగింది 2024. ఇంకా ఫ్రెంచ్ ఓపెన్ చూసుకుంటే ఫ్రెంచ్ ఓపెన్ మనం రొనాల్డ్ గ్యారోస్ అని కూడా అంటాం. ఇది వచ్చేసి క్లే కోర్ట్లోని మే టు జూన్లో అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే వింబుల్డన్ని మనం యూకే ఓపెన్ అని కూడా అంటాం. ఇది వచ్చేసి గ్రాస్ కోర్ట్స్లో జరుగుతుంది. జూన్ జూలై మధ్యలో అయితే ఈ యొక్క గ్రాండ్ స్లామ్ అయితే జరగడం జరిగింది. ఇంకా యూఎస్ ఓపెన్ చూసుకుంటే హార్డ్ కోర్ట్స్లో జరిగింది. సెప్టెంబర్ మంత్లో అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే జరగడం జరిగింది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ విజేత ఎవరు అంటే కనుక జానిక్ సిన్నర్. ఉమెన్ సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటే కనుక ఆర్యా సబలెంకా. మెన్స్ సింగిల్స్ చూసుకుంటే జానిక్ సిన్నర్. ఉమెన్ సింగిల్స్ ఆస్ట్రేలియాలో ఎవరు గెలిచారు 2024 అంటే కనుక ఆర్యా సబలెంకా. మెన్స్ డబుల్స్ విన్నర్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కనుక మనం చూసుకుంటే మాథ్యూ ఎబ్డెన్, ఈయన వచ్చేసి ఆస్ట్రేలియా దేశస్థుడు. అలాగే రోహన్ బోపన్న, ఈయన వచ్చేసి భారతదేశస్థుడు. మన దేశం నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ విభాగంలో వీళ్ళిద్దరూ అయితే గెలవడం జరిగింది. ఇక ఉమెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కనుక మనం చూసుకుంటే హియోసు వెయ్యి, ఈమె వచ్చేసి చైనీస్ తైపీ దేశస్తురాలు. అలాగే ఎలిస్ మర్టెన్స్, ఈమె వచ్చేసి బెల్జియం దేశస్తురాలు. ఇదైతే ఆస్ట్రేలియన్ ఓపెన్స్ విన్నర్స్. మెన్స్ సింగిల్స్ నుంచి జానిక్ సిన్నర్, ఉమెన్ సింగిల్స్ నుంచి ఆర్యా సబలెంకా, మెన్స్ డబుల్స్ నుంచి మాథ్యూ ఎబ్డెన్ అండ్ రోహన్ బోపన్న, ఉమెన్స్ డబుల్స్ నుంచి హియోసు వెయ్యి మరియు ఎలిస్ మర్టెన్స్, వీళ్ళైతే ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్. ఇక ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్స్ కనుక మనం చూసుకుంటే మెన్స్ విభాగంలో కార్లెస్ అల్కరాస్, ఉమెన్స్ విభాగంలో ఇగా స్వియాంటెక్. మెన్స్ విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది ఎవరు అంటే కనుక కార్లెస్ అల్కరాస్. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఇగా స్వియాంటెక్. ఇక మెన్స్ డబుల్ విభాగానికి వచ్చేటప్పటికి మార్సెలో అర్వాలో అండ్ మాటో పావిచ్, వీళ్ళిద్దరూ అయితే మెన్స్ డబుల్స్ విభాగం నుంచి ఫ్రెంచ్ ఓపెన్ అయితే గెలవడం జరిగింది. ఇక ఉమెన్స్ డబుల్స్ విభాగంలో కనుక మనం చూసుకుంటే కోకో గాఫ్ మరియు కజితినా స్నియాకోవా, వీరిద్దరూ అయితే ఉమెన్స్ డబుల్స్ విభాగంలో అయితే టైటిల్స్ని ఫ్రెంచ్ ఓపెన్లో అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కసారి చూసేద్దాం. మెన్స్ సింగిల్స్ విభాగంలో కార్లెస్ అల్కరాస్, ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఈగా స్వియాంటెక్, మెన్స్ డబుల్స్ విభాగంలో మార్సెలో అర్వాలో అండ్ మాటే పావిచ్. ఇక ఉమెన్స్ డబుల్ విభాగం కనుక మనం చూసుకుంటే కోకో గాఫ్ అండ్ కజితివా సినియాకోవా, వీరైతే ఫ్రెంచ్ ఓపెన్స్ విన్నర్స్. ఇక నెక్స్ట్ మనకు చూసుకుంటే వింబుల్డన్లోని మెన్స్ విభాగంలో కనుక మనం చూసుకుంటే కార్లెస్ అల్కరాజ్ అయితే టైటిల్ విన్నర్. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో బార్బోరా క్రేజికోవా, ఈమె వచ్చేసి ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో వింబుల్డన్ విన్నర్. ఇక మెన్స్ డబుల్స్ విభాగంలో కనుక మనం చూసుకుంటే హ్యారీ హెలియో వారా మరియు హెన్రీ పాటెన్, వీరిద్దరూ అయితే మెన్స్ డబుల్స్ విభాగంలో అయితే టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఉమెన్స్ డబుల్ విభాగంలో చూసుకుంటే కాటిజినా స్నియాకోవా అండ్ టేలర్ టౌన్సెండ్, వీరిద్దరూ అయితే ఉమెన్స్ డబుల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక మరొకసారి చూసేద్దాం. మెన్స్ సింగిల్ విభాగంలో వింబుల్డన్ గెలిచింది ఎవరంటే కనుక కార్లెస్ అల్కరాస్. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో బార్బరా క్రేజికోవా, మెన్స్ డబుల్స్ విభాగంలో హ్యారీ హిరియోవారా అండ్ హెన్రీ పాటెన్, ఉమెన్స్ డబుల్స్ విభాగంలో కాటిజినా స్నియాకోవా అండ్ టేలర్ టౌన్సెండ్. ఇక యూఎస్ ఓపెన్ కనుక మనం చూసుకుంటే యూఎస్ ఓపెన్ మెన్స్ విభాగంలో జానిక్ సిన్నర్, ఉమెన్స్ విభాగంలో ఆర్యా సబలెంకా, మెన్స్ డబుల్స్ విభాగంలో మ్యాక్స్ పర్సెల్ మరియు జోర్డాన్ థామ్సన్, వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియన్ దేశస్థులు. వీరు యుఎస్
ఓపెన్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది డబుల్స్ విభాగంలో. ఇక ఉమెన్స్ డబుల్ విభాగంలో కనుక మనం చూసుకుంటే లుడ్మినా కిచోనోక్ ఈమె వచ్చేసి ఉక్రెయిన్ దేశస్తురాలు. అలాగే ఎలెనా ఒస్టాపెంకో ఈమె వచ్చేసి లాట్వియా దేశస్తురాలు. వీరిరువురు అయితే ఉమెన్స్ డబుల్ విభాగంలో యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. యూఎస్ ఓపెన్ విన్నర్స్ని మనం మరొకసారి చూసేద్దాం. జానిక్ సిన్నర్ మెన్స్ విభాగంలో. ఇక ఉమెన్స్ విభాగం కనుక చూసుకుంటే ఆర్యా సబ్లెంకా. మెన్స్ డబుల్ విభాగంలో మ్యాక్స్ పర్సెల్ మరియు జోర్డాన్ థామ్సన్. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో లుడ్మిలా కిచోనోక్ మరియు ఎలెనా ఒస్టాపెంకో. వీరైతే యూఎస్ ఓపెన్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక మన షార్ట్ కట్గా గుర్తుంచుకోవాలి అంటే కనుక జానిక్ సిన్నర్ ఎవరు అంటే కనుక ఆస్ట్రేలియా అండ్ యుఎస్ మెన్స్ సింగిల్ విన్నర్. ఈ విధంగా అయితే మనం గుర్తుంచుకోవచ్చు. ఆస్ట్రేలియాలో ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి, ఫస్ట్ 3 లెటర్స్ ఏయుఎస్. ఏ అంటే ఆస్ట్రేలియా, యుఎస్. అగైన్ యుఎస్ టైటిల్ గెలుచుకున్నాడు జానిక్ సిన్నర్. ఓకే, ఈ విధంగా అయితే షార్ట్ కట్తో అయితే జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియా మరియు యుఎస్ మెన్స్ సింగిల్స్ విన్నర్ అని అయితే గుర్తుంచుకోవచ్చు. ఇక ఆర్యా సబ్లెంకా విషయానికి వస్తే కనుక ఈమె వచ్చేసి ఆర్యా సబ్లెంకా ఆస్ట్రేలియా అండ్ యుఎస్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. చూసుకుంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫస్ట్ 3 లెటర్స్ ఏయుఎస్. ఏ అంటే ఆస్ట్రేలియా, యు అంటే అగైన్ యుఎస్ టైటిల్ విన్నర్ ఆర్యా సబ్లెంకా. ఆర్యా సబ్లెంకా ఆస్ట్రేలియా మరియు ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. ఇవి మనం చూసుకుంటే జానిక్ సిన్నర్ అయినా ఆర్యా సబ్లెంకా అయినా సరే వీరిరువురు కూడా ఆస్ట్రేలియా అండ్ యుఎస్ టైటిల్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ షార్ట్ కట్తో అయితే వాళ్ళిద్దరిని గుర్తుంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కార్లెస్ అల్కరాజ్. కార్లెస్ అల్కరాజ్ ఏ టైటిల్ని సొంతం చేసుకున్నారు అంటే ఫ్రెంచ్ అండ్ వింబుల్డన్. ఫ్రెంచ్ అండ్ వింబుల్డన్ ఈ టైటిల్ని సొంతం చేసుకున్నది ఎవరు అంటే కనుక కార్లెస్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్లో మెన్స్ సింగిల్స్ విభాగంలో చూసిన, వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విభాగంలో చూసిన విన్నర్ ఎవరు అంటే కార్లెస్ అల్కరాజ్. ఇక నెక్స్ట్ బార్బోరా క్రేజికోవా వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్. ఇగా స్వియాటెక్ ఈమె వచ్చేసి ఫ్రెంచ్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. ఇలా అయితే మీరు షార్ట్ కట్స్తో అయితే గ్రాండ్ స్లామ్స్ 2024 విన్నర్స్ని అయితే గుర్తుంచుకోవచ్చు. ఇది 2024 గ్రాండ్ స్లామ్స్ సంబంధించినటువంటి విన్నర్స్ వివరాలు. ఇటువంటి 2024 రౌండప్ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో వీడియోస్ ప్రతి వీక్లీ 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం జనవరి మంత్ ఎండింగ్కి 2024 రౌండప్ కరెంట్ అఫైర్స్ని అయితే కంప్లీట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.